కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు పోరాటాలకు వేదికలవుతున్నాయి. అటవీ అధికారులు పోడు భూముల్లో రైతులు అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇక ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతూ దుక్కులు దున్నకుండా చేస్తున్నారు. దీంతో అటవీ అధికారులపై గిరిజనేతర రైతులు ఎదురు తిరుగుతున్నారు. మా భూములు మాకు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పోడు లొల్లి మొదలైంది. ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా సిర్పూర్ టీ నియోజకవర్గంలో గిరిజనేతర రైతులు ఆందోళనకు దిగుతున్నారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో 400 కుటుంబాలకు చెందిన గిరిజనేతర రైతులు 1200 ఎకరాల భూములను సాగు చేసుకుంటున్నారు. 40 ఏళ్లుగా ఈ భూముల్లో పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది ఆ భూములు అటవీ శాఖకు చెందినవని సాగు చేయకుండా రైతులను అడ్డుకుంటున్నారు అధికారులు. భూముల్లోకి వెళ్లిన రైతుల నాగళ్లు లాక్కెళ్తున్నారు అటవీ అధికారులు. భూముల్లో కందకాలు తవ్వుతున్నారు. ఎవరైనా ఫారెస్ట్ భూముల్లోకి వెళితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అటవీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిరిజనేతర రైతులు. పోడు సాగు చేసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రాణాలు పోయినా భూములను వదలమని చెప్తున్నారు. ఈ మధ్య పెంచుకల్ మండలం జైహింద్పూర్ గ్రామంలోనూ గొడవ జరిగింది. పోడు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులను తీవ్రంగా ప్రతిఘటించారు రైతులు. పంట పొలాల్లో నిరాహార దీక్షలు చేశారు. కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్, బెజ్జూర్, దహేగాం, చింతల మానేపల్లి మండలాల్లోనూ అనేక గ్రామాల్లో పోడు భూములు సాగు చేయకుండా అటవీ అధికారులు అడ్డుకోవటం వివాదాస్పదంగా మారింది. గతంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు రైతులు. మంత్రులను కలిసి సమస్యలను వివరించారు. పోడు సాగును అడ్డుకోవద్దని మంత్రులు ఆదేశాలిచ్చినా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కాండీలు కొంటపోతాను, నాగాలు కొంటపోతాను, అంత బాగా ఇబ్బంది చేస్తాను. ఇత్తు కూడా ఇది వరకు మేము పెట్టలేదు. మాకు సెంటు భూమి కూడా పట్టా భూమి లేదు. మాకు దీని మీద మా ఆధారం మొత్తము ఫారెస్ట్ మీద మేము బతుకుతాం. గత 40 సంవత్సరాల నుండి మా తండ్రులు మా తాతల కాడికి వెళ్ళి ఈ భూముల మీద బతుకుతాను. మేము కూడా వాళ్ళు కావాలనే మా ఊరిని ఒక్కూరిని టార్గెట్ చేసి తాలూకా జిల్లాల కేంద్ర ప్రభుత్వమా ఏ ప్రభుత్వమా మాకు తెలియదు ప్రభుత్వాల సంగతి, కానీ మొత్తం మీద అయితే ఈ జిల్లాల దీనినే టార్గెట్ చేసిండు ఫారెస్ట్ వాళ్ళు. మాకు సెంటు జాగలేదు సార్. మా జీవనాధారమే పోడు వ్యవసాయం. మా తాత మా తండ్రి కాడికి వెళ్ళి మా దానక ఇదే సాగు చేసుకొని బతుకుతాం. ఈ సంవత్సరము ఇత్తనం అనేది లేదు. మాకున్నదే జాగా ఇంత లాక్కుంటాం. మేము ఏడు పెట్టనీయమంటే మందు లేదు, ఏమి లేదు. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న తమ బతుకులు ఆగం చెయ్యొద్దని ఫారెస్ట్ అధికారులను వేడుకుంటున్నారు గిరిజనేతర రైతులు.